రూపాంతరం ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు, స్వాగతం. ఈరోజు మన వాక్య ధ్యానము కొరకు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు, జడ్జెస్ చాప్టర్ 9 వర్సెస్ 7 through 15. మీ బైబిల్లో మీరు గమనించండి, నేను చదువుతాను. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకున్న వలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లని, నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, ప్రేమస్వరూపుడవు, పరిపూర్ణుడు అయిన మా దేవ, పరలోకమందున మా తండ్రి, మీకే కృతజ్ఞతలు. మీ వాక్యము అతి శ్రేష్టము, శక్తివంతము, అండ్ మా శ్రేయస్సు కొరకే దాన్ని మీరు మాకు ఇచ్చారు కనుక దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యము నుండి సత్యాన్ని మాకు బోధించి మమ్మల్ని మీ చిత్తంలో ఉంచమని, దీవించమని, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు రూపాంతరపరచబడినట్లు కార్యము చేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశం ఏంటంటే థార్నీ లీడర్స్, ముండ్ల కంప వంటి నాయకులు, ముండ్ల కంప వంటి నాయకులు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మీరు 1వ వచనం నుండి తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా ఆ యొక్క వాక్య భాగము అర్థమవుతుంది. మనము 7వ వచనం నుండి 15వ వచనం వరకు గల భాగాన్ని మాత్రము క్లుప్తంగా వింటాము. దాంట్లో యోతాము అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఉపమానమును వాడాడు, చెట్లకు సంబంధించిన ఉపమానం, పారబుల్ ఆఫ్ ద ట్రీస్. అండ్ దాని ద్వారా ఒక బలమైన జీవన సంబంధమైనటువంటి సత్యమును ఆయన చెప్పాడు. ఈ యోతాము అనేటువంటి వ్యక్తి గిద్యోను లేక యెరుబ్బయేలు అనేటువంటి మారు పేరు కలిగినటువంటి అతని యొక్క చిన్న కుమారుడు. గిద్యోనికి 70 మంది కుమారులు, దాంతోపాటు ఆయన పెట్టుకున్నటువంటి మరి ఉంపుడు కత్తె షెకేమీయురాలి యొక్క కుమారుడైనటువంటి అబీమెలెకు అండ్ యోతాము. సో వీరు ఒకే తండ్రికి పుట్టినటువంటి వారు. కాకపోతే వీరిలో అబీమెలెకు అనేటువంటి వ్యక్తి చాలా దుర్మార్గుడు. అతడు 9వ అధ్యాయంలో మీరు చూస్తే తనవారు షెకెము యజమానులు, షెకెము వారు తనవారు కనుక వారి దగ్గరికి పోయి, మిమ్మల్ని 70 మంది ఏలడం మంచిదా, మిమ్మల్ని మీలో ఒక్కడిగా ఉన్న మీ సహోదరుడైనటువంటి నేను ఏలడం మంచిదా అంటే వారందరూ న్యాచురల్గా అవును, మావాడు మాకు ఏలికగా రాజుగా ఉంటే మాకు క్షేమమని వారి హృదయాలను ఆయన తట్టు తిప్పేసుకున్నారు. కనుక ఆయన ఏం చేశాడు, వారి దగ్గర సపోర్ట్ లభించింది. తర్వాత వారు అతనికి ధనం ఇచ్చారు కనుక ధనముతో కొందరు అల్లరి చిల్లర హంతకులను పెట్టుకుని వారందరితో కలిసి యెరుబ్బయేలు యొక్క 70 మంది కుమారులను ఒకే రాతి మీద చంపేశాడు. సో తన స్వంత సహోదరులను, తన తండ్రి కుమారులను, తన వంశస్థులను అతి కిరాతకంగా ఒకే రాయి మీద మరి ఒకరి తర్వాత ఒకరిని చంపేశాడు. ఎందుకంటే అతడికి ఆ యొక్క అధికార దాహము, ఆ నాయకత్వపు మద పిచ్చి అంతగా ఉంది. ఆ టైంలో యోతాము తప్పించుకొని పారిపోయాడు. సో యోతాము ఎవరైతే అతన్ని రాజుగా ఎంపిక చేసుకున్నారో ఆ షెకేమీయులకు కన్నులు తెరిపించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని మార్పులోనికి తీసుకురావడానికి వారి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఉపమానము చెప్పాడు. ఇక్కడ దీంట్లో మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, మనము నాయకులను చాలాసార్లు ఎన్నుకుంటాం. అది ప్రభుత్వ నాయకులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, సమాజపు నాయకులు కావచ్చు,
మరో నాయకులు కావచ్చు, వారిని సరైన వారిని ఎన్నుకోకపోతే మనకు చాలా నష్టము, మనకు చాలా కష్టము కలుగుతాయి. సో మనము వివేకముతో అలాంటి వారిని ఎంపిక చేసుకోవడం అవసరం. ఉద్రేకముతో అట్లాంటి వారిని ఎంపిక చేసుకోకూడదు. దేవుడి వాక్యానుసారంగా అట్లాంటి వారిని ఎన్నుకోవాలే తప్ప మన సొంత సౌఖ్యానికి అనుకూలంగా ఉన్నారని, మనకు మన యొక్క మనోభీష్టానికి అనుకూలంగా ఉన్నారంటే, మనకు ఫేవరెట్, మనకి ఇష్టంగా ఉన్నారు, మనకు నచ్చారు అనేటువంటి సెంటిమెంట్లో పడిపోయి, ఫీలింగ్స్లో పడిపోయి ఎవరినంటే వారిని నాయకత్వ స్థితిలో తెచ్చిపెడితే తర్వాత వారు దుర్మార్గులుగా మారి మనల్ని వారి కాలి కిందేసి తొక్కుతారు. అట్లా చరిత్ర, బైబిల్ అనేక ఉదాహరణల ద్వారా మనకి తెలియజేస్తుంది. సో గుణము లేనటువంటి వాడిని నాయకుడిగా, అధికారిగా, రాజుగా ఎప్పుడు చేసుకోకూడదు. అండ్ దైవ భయము లేనటువంటి వాడిని అసలే చేసుకోకూడదు. చేసుకుంటే వారు సర్వనాశనానికి తలపెడతారు. సో ఇప్పుడు ఈ చెట్లు, వాటి మీద ఒక రాజుగా ఒక చెట్టును ఎంపిక చేసుకున్నాయి. చెట్లు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మనుషులను సూచిస్తాయి. ఎన్నో వచనాలు మనకి ఉన్నాయి. కాకపోతే నేను ఒకే ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వెరీ ఫేమస్ భాగం అది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనము అండ్ 22వ వచనం. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్ములు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారం భూతలమంత విశాలముగాను ఉండెను. 22లో ఇది దానియేలు నెబుకద్నెజర్తో చెప్తున్నాడు, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. సో ఆ చెట్టు, ఆ బలమైనటువంటి చెట్టు నిన్ను సూచిస్తుంది. సో చెట్టు మనుషులను సూచిస్తుంది. కీర్తన 1లో కూడా మీరు చూస్తే, అతడు నీటి కాలువల యోరన నాటబడి తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరు? దేవుడి ధర్మశాస్త్రములో ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. సో నాయకత్వానికి సంబంధించి, అధికారానికి సంబంధించి అండ్ గర్వానికి సంబంధించి అనేక పాఠాలు ఈ యొక్క ప్యాసేజ్లో మనకి కనబడతాయి. సో మనం మెల్లగా దాన్ని క్లుప్తంగా చూద్దాం. 8, 9 వచనాలు మీరు ఒకవేళ గమనిస్తే, చెట్లు తమ మీద రాజును ఒక్కనిని అభిషేకించుకునే వలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. నా 3 చెట్లు, మొదట ఆయన మనకిచ్చినటువంటి ఉపమానంలో 3 చెట్లు, 1 ఒలీవ, 2 అంజూరము, 3 ద్రాక్ష. ఈ 3 మంచివి, మంచి గుణము గలవి అండ్ వీటికి నాయకత్వము లేక అధికారము లేక పెత్తనం మీద మనసు బొత్తిగా లేదు. వీటికి దేవుడి చిత్తము అంటే వాటి పట్ల దేవుడి సంకల్పం ఏంటో తెలుసు, వాటి స్థానం ఏంటో తెలుసు అండ్ వాటి యొక్క ఏమి ఉత్పత్తి చేసి ఎలా అవి ఫలించాలో దేవుడు వారికి పెట్టిన వివేకమును బట్టి అవి ఎరిగి ఉన్నాయి కనుక ఆ క్రమంలో అక్కడే ఉన్నాయి, అటు ఇటు తొలగిపోలేదు. అది బేష్ అయినటువంటి లక్షణం. సో ఒలీవ చెట్టు ఏమంటోంది? నేను ఊరికే చెట్ల మీద రాజుగా ఉండి దేవుడు నా కోసం పెట్టినటువంటి మంచి పనిని చేయుట మానను. రాజుగా ఉండి ఇటు అటు ఊగడం తప్ప ఏమీ చేయకుండా ఉండే ఆ స్థితిలోనికి నేను దిగజారను. సో ఒలీవ అనేది అనేక రకాలుగా పనిచేస్తుంది. ఒలీవ పండ్లు, ఒలీవ నూనె అండ్ ఎన్నో రకాలుగా ఒలీవలు ఉపయోగపడతాయి. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఒలీవలకు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి దేశం. నేను ఒక్కొక్క మాటలో ఒలీవల ద్వారా దేవుడు వాక్యంలో ఎలాంటి ప్రయోజనము చేకూరుతుందని చెప్పాడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒలీవ లేవియాకాండం 24:2 ప్రకారము దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించు. సో దేవుడి యొక్క మందిరములో, దేవుడి యొక్క సేవలో ఒలీవ నూనె దేవుడి యొక్క అర్పణలో ఈ ప్రకారం వాడబడుతోంది కనుక అది చాలా ఘనమైనటువంటి ఉపయోగము, నా జీవితానికి ధన్యమని ఒలీవ చెట్టు భావించింది. దాంతోపాటు ఒలీవ నూనెను తీసి దేవుని కొరకు రాజులను, ప్రవక్తలు అభిషేకించేవారు. 1 సమూయేలు 16:13లో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దాంతోపాటు ఒలీవ నూనె గాయములను మాన్పుటకు కట్టుగా లేక మందుగా కూడా దాన్ని వినియోగించేవారు. ఫేమస్ గుడ్ సమారిటన్ స్టోరీలో మనము దాన్ని చూస్తాం. లూకా 10వ అధ్యాయం 34లో
అతనిని చూచి, అంటే గాయపరచబడినటువంటి మనిషిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. సో ఒలీవ చెట్టు ఇంత మంచిగా దేవుడికి మనిషికి ఉపయోగపడుతుంది కనుక దాని యొక్క ఈ స్థితిని విడిచి చెట్ల మీద రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. నేను రాను కాను అని చెప్పేసింది. రెండవది 10-11 వచనాల్లో గమనిస్తే, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ము నేలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. సో ఈ అంజూరపు చెట్టు కూడా మంచి గుణము ఆలోచన కలిగింది కనుక దేవుడు దానికి ఇచ్చిన స్థితి స్థానంలోనే ఉంటాను, అనవసరమైన దానిలోనికి నేను రాను అని చెప్పేసింది. ఇశ్రాయేలీలకందరికీ పాలస్తీనా భూభాగంలో ఇది ఒక స్టేపుల్ ఫుడ్, అంటే వారి ప్రధానమైన ఆహారం. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో ఫిగ్స్, అంజూరములు, అంజూర పళ్ళు అనేక రకాలుగా మరి మనకి ఎగుమతి దిగుమతి అవుతూ ఉంటాయి. అండ్ వాటిని చాలామంది ఇష్టపడతారు, తింటారు. అవి చాలా తీయగా ఉంటాయి, ఎన్నో పౌష్టిక పదార్థాలు కలిగినటువంటి పండది. సో యేసు ప్రభు కూడా ఒకసారి ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, పండ్లు ఏమైనా ఉంటే తీసుకొని తిందామని. మార్కు సువార్త 11వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. సో ఆయనకి అక్కడ ఆకలేసినప్పుడు వెంటనే ఆయనకు వచ్చినటువంటి తలంపేంటి, కనబడినటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి పోయి అంజూరపు పళ్ళు తీసుకొని తిందామని. అఫ్కోర్స్ అక్కడ ఆ టైంలో ఆకులు తప్ప చెట్టు మీద ఫలాలు లేవు, పండ్ల కాలం కాలదని రాయబడి ఉంది. దాంతోపాటు అంజూరపు కాయలు కూడా సరిగ్గా ఉండని స్థితిలో ఉంటే అవి కూడా చెడిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా 24:2-3 వచనాల్లో ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూర పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూర పండ్లుండెను, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూర పండ్లుండెను, అవి తిన సఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూర పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తిన సఖ్యము కానంత జబ్బువుగాను కనబడుచున్నవంటిని. సో అంజూర పళ్ళు కూడా సరిగా ఉండకపోతే అవి కూడా తినలేనంత జబ్బుగా మారిపోవచ్చు. కనుక దాని స్థితి స్థానమును అది విడిచిపెట్టకుండా చక్కగా నేను ఇక్కడే ఉంటాను, నేను మనుషులకి రాజులకి నా యొక్క పండ్లను ఇస్తాను, నేను చేదైన అండ్ చెడిపోయినటువంటి పండ్లనిచ్చే చెట్టుగా ఉండనని చెప్పేసింది. ఇక మూడవ దాని దగ్గరికి వస్తే 12-13 వచనాలు. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్ము నేలుమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదను. సో ఈ 3 చెట్లు ఏమనుకుంటున్నాయి, మేము రాజుగా ఉంటే ఇటు అటు ఊగడం తప్ప ఏమీ పనికి రాము, మా ఉత్పత్తి పోతుంది, మేము చేసే పనిని మానితే తప్ప అది మేము చేయలేము, అది మాకొద్దు, మేము చేసేది మేము చేసుకుంటామని చెప్పడం. సో ఈ ద్రాక్షావల్లి కూడా చాలా అద్భుతమైనటువంటిది, దేవుడి యొక్క బలుల్లో వాడబడింది. అండ్ మనిషికి సంతోషాన్ని కలిగించేటువంటిదిగా ఇది ఉపయోగకరంగా ఉంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్ష రసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. అక్కడే 7వ వచనంలో పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. ఇక అధ్యాయంలో ఇంకా 10వ వచనంలో 24వ వచనంలో ఇంకా ఉంటాయి. సో అన్నిసార్లు రాయబడింది. 104వ కీర్తన 15వ వచనంలో అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. సో వీటికి తెలుసు అన్నమాట వాటి యొక్క పని, దేవుడు ఏదిగా నియమించాడో అవి చేయడానికి ఇష్టపడుతున్నాయి. అధికార దాహము అండ్ రాజుగా మారేటువంటి ఉద్దేశం వాటికి లేవు. 4వది 14-15 వచనాలు గమనిస్తే అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్ము నేలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. ఇక వీళ్ళు ముండ్ల పొద దగ్గరికి పోయారు. ఒలివ చెట్టు అయిపోయింది, అంజూరపు చెట్టు అయిపోయింది, ద్రాక్ష చెట్టు అయిపోయింది, పనికొచ్చేవన్నీ అయిపోయాయి. ఇక పనికి మాలిన ఎందుకు ఉపయోగం లేనటువంటి ముండ్ల పొదవి దగ్గరికి వచ్చి మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి.
లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది కథ. 4వది ముండ్ల పొద, బ్రాంబల్ బుష్ లేకపోతే థార్న్ బుష్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ప్రపంచంలో ఎక్కడైనా సరే పనికి మాలిన చెట్టు. ఎందుకంటే దీని మీద ఒక పండు రాదు, ఇది త్వరగా ఎండిపోతుంది. అండ్ దీని చెక్క, ఆ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు కానీ మొద్దు కానీ దేనికి పనికిరాదు. దాంతో ఏ సామాను మనం తయారు చేయలేం. ఇది చిన్నదిగా ఉంటుంది కనుక ఎవరికి నీడనివ్వదు, ఎవరు దీని కింద కూర్చొని ఆశ్రయం పొందరు. అండ్ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది దేనికంటే త్వరగా చిచ్చు పట్టుకుంటుంది. అంటే తొందరగా ఇది ఎండకు బాగా ఎండలు ఉన్నప్పుడు ఇది ఎండిపోయినప్పుడు ఆ యొక్క ఎండ రశ్మి చేత కొన్నిసార్లు ఇది సొంతగా మండి మొత్తం చెట్లన్నింటినీ కాల్చేస్తుంది. సో దీనికి మండడానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదు. సో అది దీని యొక్క సంగతి. అండ్ ఈ యొక్క ముండ్ల పొదను మొదట్లో దేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు పాపము లేనప్పుడు దేవుడు సృష్టించలేదు. కానీ తర్వాత ఆదాము అవ్వలు పాపంలో పడి అక్రమార్కులైనప్పుడు అప్పుడు పాప పర్యావసానముగా ఇది వచ్చిందని బైబిల్ మనకు చెప్తోంది. ఆదికాండం 3:17-18 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. సో అట్లా వచ్చిందనమాట. కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ లాగా ఈ యొక్క ముండ్ల పొదలు బయటకు వచ్చాయి. సో ఈ ముండ్ల పొద ఏమంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ పని చేయడానికి దేవుడి చేత నియమించబడ్డాను కనుక నేను రాజుగా ఉండను, ఇటు అటు ఊగను అనేటువంటి మొదటి 3 చెప్పినటువంటి మాటలు ఏమీ లేవు. నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించాలనుకుంటున్నారా? సో నన్ను నిజంగా మీరు రాజుగా చేసుకుంటారా? నన్ను నిజంగా రాజుగా అభిషేకిస్తారా? అది నిజంగానే మీరు అనుకుని వచ్చారా? యథార్థంగానే మీరు దాన్ని చేస్తారా? అంటే దానిలో ఉన్న ఆశ ఒక్కసారి మరి ఇంత అయిపోయిందనమాట. సో ఈ చెయ్యి అంతా ఆకాశం అంత అయిపోయింది. అంటే దానికి ముందు నుండి అట్లాంటి దుర్బుద్ధి ఉంది. నేను చెట్ల మీద ఏలికగా ఉండాలి. దానికి ఇంకో పని లేదు కదా, దేనికి పనికిరాదు కదా. అందుకని అదేమనుకుంటుంది, అందరి మీద పెత్తనం చేస్తే సరిపోదు. సో దాని ప్రకారం వారు వచ్చి ప్రపోజల్ పెట్టారో లేదో వెంటనే నిజంగానేనా నన్ను చేసుకుంటారా అని ఆశపడిపోయింది. దాని తర్వాత రెండోది ఏమంటుంది? ముండ్ల పొద, మీరు నా నీడను ఆశ్రయించుడి, వచ్చి నా నీడలో ఉండండి అంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అది పొట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అండ్ దానికి నీడ అనేది ఏమి పడదు. ఒకవేళ దాని కిందికి ఎవరైనా దూరి కూర్చుంటే వారికి ముళ్ళు గుచ్చుకుంటాయి. సో అక్కడ నీడ కాదు కదా, వారికి పీడ. కానీ అది ఎట్లా చెప్తుందో చూడండి, ఎట్లాంటి ఆశలు చూపుతుందో చూడండి. అండ్ తర్వాత ఏంటి, బెదిరిచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెట్టి మళ్ళీ సడన్గా మనసు మార్చుకొని వెనక్కి పోయారనుకోండి, నన్ను రాజుగా చేయలేదనుకోండి, మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్రతకనివ్వను, నాశనం చేస్తాను, కాల్ చేస్తాను అంటుంది. సో దాంట్లో ఎంత దుర్మార్గపు గుణముందో గమనించండి, అది ఎంత చెడ్డదో గమనించండి. ప్రపంచంలో ఇట్లాంటి దుష్టులు దుర్మార్గులైనటువంటి నాయకులు మొదట మంచిగా కనిపించి తర్వాత ప్రజల్ని పట్టి పీక్కు దీన్ని సర్వనాశనం చేసినటువంటి వారి చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. కొంతమంది పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అటీలా ద హున్, చెంగిస్ ఖాన్, తైమూర్, క్వీన్ మేరీ ద ఫస్ట్ లేక బ్లడీ మేరీ, జోసెఫ్ స్టాలిన్, అడాల్ఫ్ హిట్లర్, మాओ జెడాంగ్, ఈదీ అమీన్, అగస్టో పినోషే, పోల్ పాట్ అండ్ ఇంకా బతుకున్నటువంటి కిమ్ జాంగ్ ఉన్, ఇట్లాంటి వారందరూ కూడా ఎంతోమందిని దుర్మార్గముగా నాశనం చేశారు. సో యోతాము ఈ షెకెము యజమానులకు అధికారులకు వారికి ఏమి చెప్తున్నాడు? మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు, అబీమెలెకును మీ యొక్క రాజుగా అభిషేకము చేసుకొని. వాడొక ముండ్ల పొద వంటి వాడు, వాడి ద్వారా మీకేమీ ప్రయోజనం లేదు, కానీ వాడి ద్వారా మీకు ఎంతో పెద్ద ప్రమాదం ఉంది. మీరు వాడి యొక్క అత్యాశను పెంచి పోషించారు, అది మీకు చాలా పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత మీరు 9వ అధ్యాయంలో 16 నుండి చదవండి. అతడు చాలా బాధతో వారితో ఏం చెప్తాడు? మీకు ఎంతో మేలు చేసిన నా తండ్రి యెరుబ్బయలుకు మీరు అన్యాయము చేశారు. ఎవడైతే ఆయన 70 మంది కుమారులను చంపాడో వాడు మీ సహోదరుడైనందుకు వాడిని మీరు హక్కున చేర్చుకొని వాడిని మీరు అందలం ఎక్కించారు. అండ్ మీరు నిజంగా చేసింది కరెక్ట్ అయితే
మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీరు వాని యందు వాడు మీ యందు సంతోషించుదురుగాక. కానీ మీరు చేసింది అన్యాయం అయితే మీకు తగిన శిక్ష వస్తుందంటాడు 20వ వచనంలో. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక. సో మనము ఈ యొక్క గడ్డాఫీ అనేటువంటి ఒక లీడర్ గురించి మీరు వినే ఉంటారు. అతడు ఒకప్పుడు ప్రజల్ని తన ఇనుప పాదముల కింద అణిచి నాశన కార్యాలు చేశాడు. కానీ తర్వాత ప్రజలు అతని మీద తిరగబడి అతన్ని రోడ్డు మీద వేసి అతని వస్త్రాలు చించి అతడి తలకాయ పగలగొట్టి అతన్ని తొక్కి చంపారు. సో అదే ఇక్కడ ఈయన చెప్తున్నాడు, మిమ్మల్ని వాడిని మీరు ఇద్దరు సర్వనాశనం చేసుకుంటారు. సో అట్లాంటి పరిస్థితి. సో ముగింపులో 3 మాటలు. ఒకటి, మన దేశానికి నాయకులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, రాజకీయ నాయకులను మనం మన అధికారులుగా మన పాలకులుగా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనము షెకెము మనుషుల్లాగా బుద్ధి లేకుండా మావాడు, మన దేశంలో ఉన్నదేంటి మా కులపు వాడు, ఇక్కడ అన్ని కుల రాజకీయాలే, మా కులస్తుడు, మా ప్రాంతం వాడు, మా భాష మాట్లాడతాడు, లేకపోతే మా యొక్క మాటను ముందు పెడతాడు. అది కాదు. వాడి గుణం ఏంటి, వాడి ఆశయం ఏంటి, వాడి లక్ష్యం ఏంటి, వాడు దేశానికి చేయాలనుకుంటున్నది చేయగలడు అని మనము కనుక్కున్నటువంటి, అంటే వాడి యొక్క రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి అంశములేంటి, ఈ వ్యక్తి దేశానికి క్షేమమా, ఈ వ్యక్తి దేశానికి క్షేమమా అనేది మనం చూడాలి తప్ప మిగతా విషయాలను బట్టి వారిని ఎన్నుకోకూడదు. ఎందుకంటే ఎవరో ఒక ఆయన అన్నాడు ఇంగ్లీష్లో, అ నేషన్ యూజువల్లీ గెట్స్ ద లీడర్స్ ఇట్ డిజర్వ్స్. అది కోరుకున్నటువంటి దానికి తగినటువంటి నాయకుల్ని అది పొందుకుంటుంది. అంటే మీకు తీర్మానము చేసే వివేకం ఉంటే మంచి నాయకులు ఉంటారు, లేకపోతే చెడ్డ నాయకులు వస్తారు. సౌత్ ఆఫ్రికాలో 1948ని ఎవరు మర్చిపోరు, ఎందుకంటే ఎన్నికల సమయం అది. ఆ టైంలో జనరల్ స్మట్స్ ఆయన యొక్క హ్యూమెన్ యునైటెడ్ పార్టీ ఒకవైపున పోటీ చేస్తోంది, ఇంకొక వైపున డానియల్ ఎఫ్ మలాన్ అండ్ ఆయన యొక్క భయంకరమైన పార్టీ. సో చాలామంది ఏమనుకున్నారు, మా యొక్క జనరల్ స్మట్సే గెలిచిపోతారు, అది అందరికీ తెలిసినటువంటి ఫలితము, కనుక మేము పోయి ఓటు వేయకపోతే ఏం పర్వాలేదు, ఆయనకే జయమని ఇంట్లో కూర్చున్నారు ఓటు వేయకుండా. కానీ వారు ఊహించనిది జరిగింది. జనరల్ స్మట్స్ ఓడిపోయాడు, ఆయన పార్టీ ఓడిపోయింది, డానియల్ ఎఫ్ మలాన్ పార్టీ గెలిచింది. సో అపార్థీడ్ అనేది అప్పుడు ప్రారంభమైంది. ఇది జాతి వివక్ష, ఒక మనిషి యొక్క చర్మపు రంగును బట్టి వాడిని హీనుడిగా చూసి వాడిని సమాజం నుండి వేరు చేయుట, అంటే బ్లాక్స్ని వైట్స్ నుండి వేరు చేసేసాడు ఈ మలాన్. వారి యొక్క స్కూల్స్ వేరు, కాలేజెస్ వేరు, ఆఫీసెస్ వేరు, ఉండే ఏరియాస్ వేరు, అన్నిట్లో వారిని అణిచేయడానికి. సో ఇది చాలా సంవత్సరాలు జరిగింది. తర్వాత మనకి నెల్సన్ మండేలాతో ఆ పీడ పోయింది ప్రపంచానికి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ డానియల్ ఎఫ్ మలాన్ అనేటువంటి వ్యక్తిని గురించి నేను చదివినప్పుడు అతడు డాక్టరేట్ ఇన్ డివినిటీ, అంటే బైబిల్ యొక్క దైవ శాస్త్రంలో అతనికి డాక్టరేట్ ఉంది. దాంతోపాటు అతడు ప్రారంభంలో డచ్ రిఫార్మ్డ్ చర్చ్లో మినిస్టర్గా, అంటే సేవకుడిగా పనిచేశాడు. ఎన్నో సంవత్సరాలు పుల్పిట్ నుండి బైబిల్ని బోధించాడు. తర్వాత అతడు ఆ సేవను, ఆ కాపరత్వాన్ని విడిచిపెట్టి రాజకీయ నాయకుడు అయిపోయాడు, పార్టీ మొదలుపెట్టాడు. అండ్ ఎంత దుష్టుడైపోయాడో చూడండి. అధికార దాహంతో ఏ స్థాయికి వచ్చాడంటే, దేవుడేమో నిష్పక్షపాతంగా అందరినీ తన వారు, గ్రీసు దేశస్థుడని, యూదుడని, సిథీనియుడని, లేకపోతే అన్యుడని తేడా లేకుండా అందరినీ కలిపితే ఇతడు సౌత్ ఆఫ్రికా ఎన్నటికీ మర్చిపోలేనంత దారుణం చేశాడు. కారణం ఏంటి? అట్లాంటి వాడు ఎన్నుకోవడానికి జనం పోయి ఓటేయకపోవడమే. సో రేపు 13వ తారీఖు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయాలి. మీకు ఓటు ఉంటే తప్పకుండా ఓటేయండి. మీరు ఓటు వేయకపోతే మీ దేశానికి మీరు వెన్నుపోటు పొడిచిన వారితో సమానం. రెండవది, మన చర్చ్లో మన సేవకులను, మన నాయకులను మనము ఎన్నుకునే విషయం. చాలాసార్లు చాలా చర్చెస్లో కమిటీలు ఉంటాయి, కాంగ్రిగేషన్సే వారి పాస్టర్స్ని ఎన్నుకుంటాయి, వారి పెద్దల్ని ఎన్నుకుంటాయి. అండ్ ఇది ప్రపంచమంతా ఉన్నటువంటి ఒక మెజారిటీ విధానం. దాంట్లో వారికి కావలసినట్టు ఎన్నుకుంటున్నారు. దేవుడు అభిషేకించిన వారిని, దేవుడు ఆమోదించిన వారిని, దేవుడు ఆశీర్వదించిన వారిని, దైవాత్మ చేత నింపబడి ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మీయముగా వాక్యానుసారమైన సేవ చేసేటువంటి వారిని కాదు. కనుక ఏమైపోతుంది, సంఘాలు
ఇట్లాంటి దుష్ట నాయకుల చేతుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక ఈ రోజున దేవుడితో పని లేకుండా చాలామంది దుష్టులే సంఘాలు, సేవా సంస్థలు ప్రారంభించి వారు అభిమలేకులు లాంటి వారు, పవర్ హంగ్రీ ప్రీచర్స్, పవర్ హంగ్రీ పాస్టర్స్ మరి చాలా సంఘాలను కబ్జా చేసేసారు. ఇక అక్కడ దేవుడున్నాడా, యేసున్నాడా, ఆత్మ ఉన్నాడా అంటే లేడు. అక్కడ ఉన్నది సాతాను అండ్ సాతానీయ ఆత్మ అని తప్ప మనం చెప్పలేం. నాకు ఒక హాస్యాత్మకమైనటువంటి విషయము జ్ఞాపకం వస్తుంది. ఒకసారి జడ్జ్ జాన్ ఏ వీక్స్ ఆయన యొక్క మినియాపోలిస్లో కోర్ట్ రూమ్లో ఆయన తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. అందరూ వచ్చారు, తీర్పు ప్రారంభమైంది. వెనకాల ఒక చోట ఒకడు టోపీ పెట్టుకొని కూర్చున్నాడు. ముఖం కనపడకుండా టోపీ కిందికి ముఖం మీదికి లాగి. అది జడ్జి గారికి నచ్చలేదు. ఎందుకంటే జడ్జి గారి యొక్క కోర్టులో ఎవ్వరు కూడా టోపీ వేసుకోవడానికి అనుమతి లేదు. అందరూ టోపీలు తీయాలి బయట నుండి వేసుకొని వచ్చినా కూడా. కానీ వీడు వేసుకొని కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత తీస్తాడేమో అని ఈయన కాసేపు ఫోన్ ఇచ్చాడు. అయినా వాడు తీయట్లేదు. వెంటనే జడ్జి మధ్యలో ఆపేసి ఆ టోపీ వేసుకున్న వాడితో, టోపీ వాడ లేచి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో, నీవు ఇక్కడ ఉండడానికి అర్హుడవు కాదని గట్టిగా అరిచాడు. అరిచేసరికి వాడు టక్కున లేచాడు, వెళ్ళిపోయాడు. కోర్ట్ అంతా మరి ఆ యొక్క సడన్ డెవలప్మెంట్కి అంటే అకస్మాత్తుగా జడ్జి అట్లా చేసేసరికి అందరూ నిర్ఘాంతపోయారు. ఎవ్వరూ కుయ్యి అనలేదు, కా అనలేదు. వాడు వెళ్ళిపోగానే తలుపేసేసారు. వెంటనే జడ్జి మళ్ళీ కేసు మొదలుపెట్టాడు. సో నెక్స్ట్ కేసు కోర్టు క్లర్క్ పేరు పిలిచాడు, జార్జ్ ఏ రాడ్జ్ అని 3 సార్లు. అయినా కూడా ఎవడు పలకట్లేదు, రావట్లేదు. సో జడ్జి గారు క్లర్క్ వైపు చూసి అన్నాడు, ఏంటి సంగతి, వాడు ఉన్నాడా లేదా అంటే పోలీస్ వైపు క్లర్క్ చూస్తే పోలీసుడు నింపాదిగా, యువర్ ఆనర్, ఆ టోపీ వేసుకున్నోడే జార్జ్, మీరు వాడిని లేచి బయటికి వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోయాడు, మేమేం చేయలేకపోయాం. వాడు ఎక్కడికి పోయాడో తెలియదు, ఇప్పుడు మేము మళ్ళీ పోయి వాడిని పట్టుకోవాలి. సో ఎట్లా ఉందంటే జడ్జి గారికి వాడు నేరస్తులని తెలియదు, అండ్ జడ్జి గారికి అది నచ్చక వాడిని బయటికి వెళ్ళగొట్టారు. ఏ రకంగా అయినా సరే నేరస్తులు తీర్పులో నుండి అట్లా బయటపడిపోతున్నారు. సో అట్లాగే మనం కూడా మన యొక్క వాక్య జ్ఞానం పెట్టుకుని, దేవుడి యొక్క అనుగ్రహం పెట్టుకుని, మన యొక్క సంఘాల్లో ఉన్నటువంటి నేరస్తులను మనము బయటికి పంపించేస్తూ వదిలేస్తూ ఉన్నామే తప్ప వారిని సరైనటువంటి దారిలో పెట్టడం కానీ లేకపోతే వారిని గద్దె దించడం కానీ చేయకపోవడం అది మన యొక్క దౌర్భాగ్యం. మూడవదిగా మనలో మనము ఎవరిని ప్రభుగా పెట్టుకుంటాం, మనం ఎవరికి దాసులంగా ఉంటాం, మనకు రాజు ఎవడు? సో యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతో, అవిశ్వాసులైనటువంటి యూదులతో, అవిధేయులైన యూదులతో మాట్లాడుతున్నప్పుడు 8:33లో యూదులు ఒక మాట అంటారు, మేము ఎన్నడూను ఎవరికిని దాసులమై ఉండలేదే, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి స్లేవ్స్ కాదు. అప్పుడు సత్యం చెప్తాడు 34లో, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో పాపము యొక్క ప్రభుత్వం పాపము రాజుగా అయినా ఉంటుంది, సాతాను రాజుగా అయినా ఉంటాడు, లేకపోతే యేసు ప్రభు ఆయన యొక్క కృప ప్రభుత్వం, ఆయన యొక్క ప్రభు అధికారం కింద మనం ఉంటాం. సామెత 5:22లో ఒక మాట ఉంది, దుష్టుని దోషములు వానిని చిక్కులో పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. సో మనలో మనము సరైన రాజుని, ఏలికను, పాలకుడిని పెట్టుకోకపోతే ఇది మన దుస్థితి. కనుక మన హృదయమును మనము దేవుడికి ఇచ్చి పాప క్షమాపణ పొంది మనల్ని ముండ్ల పొదల వంటి నాయకులు అండ్ ముళ్ళ కంప వంటి నాయకులు, లేకపోతే భయంకరమైనటువంటి అపవాది పాపం వంటి నాయకుల అధికారం కింద, పాలన కింద మనం బ్రతికి సర్వనాశనం అవ్వకుండా యేసుక్రీస్తు అను రక్షకుడి యొక్క రక్షణ భాగ్యంలోనికి వచ్చి ఆ రారాజుని మన రాజుగా చేసుకొని బ్రతికితే మనకు శ్రేష్టం. ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ టైంలోనే మీరు ఆ పని చేయొచ్చు. రక్షణ పొందని ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం మీ జీవితాన్ని సరిచేసుకోండి. విన్న వాక్య సత్యాన్ని మీరు ఇక నుండి అమలు చేయండి. రాజకీయంగా, సంఘపరంగా, హృదయం మీ యొక్క సొంత జీవితానికి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా. సో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మీ వాక్యంలో మీరు మాకు అనేక ఉపమానాల ద్వారా, సాదృశ్యాల ద్వారా సత్యములను నేర్పుతున్నారు. వాటిని మేము నేర్చుకోవడానికి, మర్చిపోకుండా వాటిని మేము అనుసరించడానికి మాకు కృప దయచేయండి. మా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు శిలువలో పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, విమోచన కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. ఆయన తన రక్తమును చిందించి, తన దేహమును చీల్చబట్టకిచ్చి, తాను చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు.
ఆయనే లోకరక్షకుడు, ఆయనే అందరికీ రారాజు కనుక ఆయన రక్షణలో, ఆయన రాజ్య అధికారం కింద మాలో ప్రతి ఒక్కరు ఉండినట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము అలాంటి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమెన్.